మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. గురుగారు, ఈ జూన్ మాసంలో సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? ఒక్కసారి తెలియజేయండి. వీరికి సింహరాశి వారికి దాదాపుగా అనేక రకాల ఇబ్బందికర వాతావరణం గురువు వల్ల ఏర్పడుతుంది. అదేంటండి అంటే 12 అందరూ ఒకటే, అందరూ డైలాగ్ ఒకటే. మరి వాళ్ళు ఏం పాండిత్యాన్ని పొందుకున్నారు, ఎలా పొందుకున్నారు నాకు అర్థం కాలేదు. కానీ గోచారంలో గురుడు కర్కాటకంలోకి ఉచ్చస్థితిలోకి వస్తాడైతే ఉచ్చస్థితిలోకి వస్తే ఇప్పుడు రాజుగారు ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సపోజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి అన్ని వాళ్ళ ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా పిలిచి సన్మానం చేస్తున్నారా? గౌరవంగా అంత గొప్పగా మాట్లాడుతున్నారా? ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, జగన్ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు? గొప్పగా మాట్లాడతారా? మరి ఆయన మంచి సీఎం సీట్లలో కూర్చున్నాడు కదా, నెగిటివ్ ఉంటాడు కదా. సో 117 సీట్లలో ఆయన గెలిచిన వాళ్ళు 70 మంది, ఆయన 70 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. అంటే మిగతా 46 మంది రేవంత్ రెడ్డి గారిని వద్దనుకున్నట్టేగా. చంద్రబాబు నాయుడికి 150 మంది గెలిపించారు, మిగిలిన 11 మందో 20 మందో వద్దనుకున్నట్టేగా. అంతే కదా. అంటే అందరూ సమిష్టిగా మిమ్మల్ని ఓకే అనలే కదా. ప్రధానమంత్రి కూడా అంతే. 400 మంది 594 మందిలో 300 మందిని ఒప్పుకోరు, 294 అయితే వద్దనుకున్నారు మిమ్మల్ని. అది క్లారిటీ కదా. అంటే ఏ వ్యక్తి కూడా, ఏ గ్రహం కూడా పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఏ రాశి వారికి ఇవ్వదు. ఇది నేను చెప్పేది. ఉచ్చస్థితిలో గురుడు వచ్చేసాడు, సింహరాశికి మంచిది, సింహరాశికి మిత్రుడు. ఎందుకు మిత్రుడు అవుతాడు? మిత్రుడు మాత్రాన ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి మిత్రత్వం ఉంది. ఎందుకు ఇద్దరు నీటి గురించి గొడవ పెట్టుకుంటున్నారు? మరి ఇద్దరు కావేరీ జలాల గురించి, గంగా జలాల గురించి, నీళ్ళకు కృష్ణా గుండెలకు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఇద్దరు సైలెంట్గా పర్లేదన్నా, నువ్వు నేర్చుకో నేను వేసుకుంటా అనుకోవచ్చు ఇద్దరు. కాబట్టి అంటే ప్రాక్టికల్గా ఉండడానికి మీకు ఇది రిజిస్టర్డ్ అవ్వడానికి చెప్తున్నాను మీ విషయాన్ని, తప్ప వాళ్ళ గురించి మాట్లాడే అవసరం మనకు లేదు. అంటే ఏదో నేను ఎవరినో తీసుకొస్తున్న లైన్లో కానీ కాదు, వాళ్ళ గురించి చెప్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి గురుడు అనేవాడు ఉచ్చస్థితిలో ఉన్న నెగిటివ్ ఉన్న పాజిటివ్ ఉన్న అంత మనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఏమి ఉండదు. కాబట్టి సింహరాశి వారికి నెగిటివ్ ఫలితాలే కనిపిస్తుంది. అలా అని చెప్పేసి పూర్తిగా ఉందా? మరి బుధ గ్రహాలు చాలా బలంగా ఉన్నాడు కదా, బుధుడు అత్యంత అనుకూలం కాబట్టి వీరికి మొదటి వారంలోనే ధనయోగం ఉంది. గురుడు రావడమే మంచి శుభాన్ని ఇస్తున్నాడు ఒక రకంగా. మరి ఇందాక ఉచ్చస్థితిలో మంచివాడు కాదన్నారు కదా, వెంటనే ప్రశ్న వస్తుంది కింద. బుధుడు యోగకారకుడు కాబట్టి వీరికి లాభం, కుజుడు యోగకారకుడు కాబట్టి లాభం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, మేబీ అమెరికా లాటరీలు ఉంటాయి, లండన్ లాటరీ, దుబాయ్ లాటరీలు, మేబీ అది కూడా రావచ్చు. 10 కోట్లు 15 కోట్లు అంటే ఆకస్మిక ₹1,00,000 రావచ్చు. అంటే ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంటుంది, వివాహ యోగం ఉంటుంది, సంతాన యోగం కూడా ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది. 2-3 ఇంటర్వ్యూలలో 3 ఉద్యోగం వస్తుంది. ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచన చేసుకోవాలి. అలా అనమాట. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు. అంటే ఎగ్జాంపుల్, ఈ అమ్మాయికి సుమన్ టీవీలో కానీ, లేదా టీవీలలో కానీ, లేదా జీ టీవీలో కానీ మెయిన్ ఇన్ఛార్జిగా ఉద్యోగం ఇస్తామని చెప్తే ఎంత ఆనందపడుతుంది. 3 ఛానల్ ఒకసారి అమ్మాయికి ఉద్యోగం వస్తే ఎలాంటి ఆనందం ఉంటుంది అమ్మాయికి? అలాంటి ఆనందం కలిగే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఆనందం ఉంటుందా? ఉండదండి. ఇప్పుడు 3 టీవీలో వచ్చేది ఏది సెలెక్ట్ చేసుకోవాలి నేను? ఈటీవా, జీటీవా, మా టీవీ, ఇదేంటో తీసుకోవాలంటే ఏం చేసుకుంటారు మీరు? ది బెస్ట్ వన్ చూస్ చేసుకోవాలి. అలాగే మొదటి వారంలో ఉన్నటువంటి అదృష్ట యోగం ఆ రాశి వారికి ఉంది, సింహరాశి వారికి. ధనయోగం బాగుంది. మరి దెబ్బ 2వ వారంలో కొడితే బ్రహ్మాండ దెబ్బ కొడతాడు. మరి 3 రోజులు బాగుంది, తర్వాత 4 రోజులలో 2 రోజులు లేట్ చేశారు మీరు ఉద్యోగం ఛాయిస్ తీసుకోవడానికి. 3వ రోజు మీకు వచ్చేసి డిస్క్వాలిఫై అండి, మీరు వెంటనే చెప్పాల్సిన సమాధానం మీకు లేదు. 3 నుంచి నోటీస్ వచ్చేస్తుంది, మీకు ఉద్యోగం అవకాశం లేదు. 3 నుంచి మీకు నెగిటివ్ వచ్చేస్తుంది, మీ ఛాయిస్ క్లోజ్ అయిపోయింది, మీకు ఇప్పుడు ప్రజెంట్గా మా దగ్గర ఆఫర్ లేదు, అయిపోయింది, వేరే మేము సెలెక్ట్ చేసుకుని ఉంటాడు. అంటే నీ యొక్క ఆలసత్వము, నీ ఆలోచన, తొందరపడతనము నష్టాన్ని కలిగిస్తుంది 2వ వారంలో. అందుకనే వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులు కానీ, కళాకారులు, క్రీడాకారులు కానీ 2వ వారంలో మొదటి 2 రోజులు పర్వాలేదు, 3 రోజులు, 4వ వారం దెబ్బ ఎక్కువ ఉంది 2వ వారంలో. సో జాగ్రత్త ఉండాలి. మళ్ళీ 3వ వారంలో తప్పకుండా దానికంటే టాప్ లెవెల్ ఉన్నటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఉద్యోగ బాగుంటుంది, ధనయోగం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షల లాభం, రైతన్నలకి పంట లాభాలు, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కానీ, కళాకారులు, క్రీడాకారులు కానీ మంచి లాభాలు పొందిన అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు కూడా 3వ వారంలో అద్భుతంగా ఉంది. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువులు దొరికే అవకాశం ఉంది 2వ వారంలో. 3వ వారంలో ఏదైనా వస్తువులు పోయినా, క్యాబ్లలో ఏదైనా పోగొట్టుకున్నా 3వ వారంలో మీ చేతికి మీరు పోగొట్టుకున్న ధనము కానీ, ఆభరణాలు కానీ, అంటే మనకి ఇంట్లో దొంగతనాలు అవుతున్నాయి కదా,
ఏ నేపాలోడో ఎవడో చైనా వాడో వచ్చి మనల్ని దూచుకెళ్తున్నాడు. ఇట్లా వాళ్ళు దొరకడం, అటు మళ్ళీ మనకి రికవరీ అవ్వడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీ వస్తువులు మీకు దొరికే అవకాశం, అంటే ఐఎమ్ నాట్ షూర్ నేపాల్ వాడు ఎత్తుకు దొరుకుతాయని కాదండి, అలాంటి వాళ్ళు ఎవడైనా మన ఇంటి పక్కోడు ఎత్తుకుపోయినా సరే మన వస్తువు మనకు దొరికే అవకాశం ఉంది చెప్పడం ఉద్దేశం. కాబట్టి తప్పకుండా ధనం వచ్చే అవకాశం, ఉద్యోగ లాభం ఉంటుంది, ధనయోగం కూడా బాగుంటుంది, రైతందరికి బాగుంటుంది, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, శుభకరమైన సంతాన ప్రాప్తి, మంచి అనుకూలవంతమైన మొగుడు కానీ అనుకూలవంతమైనటువంటి అమ్మాయి కానీ మీకు లభించే అవకాశం ఉంది. 4వ వారంలో మళ్ళీ సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇక జాగ్రత్తగా ఉండాలి, నెగిటివ్ లేదు. బట్ బీ కేర్ఫుల్, జాగ్రత్త ఉండండి, ఖర్చు తగ్గించండి, సమిష్టిగా ప్రయాణం చేయండి, అంటే మల్టీ ట్రాన్స్పోర్ట్ పంపించుకోండి, సింగిల్ మన ప్రయాణాలు చేయకండి, అంటే సొంత వాహనాలు వాడకండి, కొంచెం పొదుపును పాటించండి, కొద్ది ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మీకు 4వ వారం కూడా అనుకూలం ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో 1-3 వారాలు పెట్టుబడి పెట్టండి, 2-4 వారాల్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందే అవకాశం. మరి గురుగారు ఈ మాసంలో సింహరాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు? డబ్బు విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండాలి, సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకూడదు, 2వ వారంలో షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు, అది ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు, ఇతరుల వాహనం నడపకూడదు, ఇతరుల వస్తువుల్ని స్వీకరించే ప్రయత్నం చేయకూడదు, పూచికత్తుగా సంతకాలు చేయకండి, సెక్యూరిటీ సిగ్నేచర్స్ చేయకూడదు 2వ వారంలో. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఏ దైవ నామస్మరణ బాగుంటుందండి? సింహరాశి వారికి తప్పకుండా విష్ణుమూర్తి ఆరాధన శ్రేష్టమైనది. అలా ఎవరికైనా సరే, అంటే కొంతమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, మేకపాలు దానం చేస్తే మంచిది, అంటే మేకపాలు దానం చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకొని కందులు, మేకపాలు అలాంటివి దానం చేయండి, అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయని చెప్పవచ్చు. అందరి రాశుల వరకు కూడా గుర్తుపెట్టుకోండి, అన్ని రాశుల వారు భగవద్గీత పారాయణం, ఏ రాశి వారికైనా సరే బాగున్నా బాగాలేకపోయినా భగవద్గీత పారాయణం కనుక చేస్తే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అసలు ఏ అధ్యాయం చదువుతున్నా సరే నథింగ్ బట్ జీవితానికి ఒక టార్చ్ లైట్ లాంటిది భగవద్గీత. దాని ఎందుకు అందరూ అశ్రద్ధ చేస్తున్నారు, సో పరిహారాలు అడుగుతున్నారు. మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునే శక్తి ఉన్నా లేకపోయినా, ఒకవేళ వెళ్ళలేకపోయినా ఈ భగవద్గీత చదివితే మీకు చాలా మంచి టాలెంటెడ్ అమ్మా. ఇప్పుడు సపోజ్ మీరు యాంకర్, మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి భగవద్గీత తెలుస్తుంది మీకు. ఒక కెమెరామెన్, నేను ఏ యాంగిల్లో కెమెరా పెడితే అందం కనబడుతుంది, నేను ఎలా ఉండాలి, ఎలాంటి లైటింగ్ కావాలి, కెమెరామెన్కి పనికొచ్చే విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. నేను సమాధానం చెప్తున్న వ్యక్తిగా, ఈ సీట్లో కూర్చున్న వ్యక్తిగా నేను ఎలాంటి ఫలితాలు చెప్పాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి చెప్పగలిగే టాలెంట్ని భగవద్గీతలో కనబడుతుంది. ఇప్పుడు ఈ సోఫాలు ఇక్కడ ఉన్నాయి, ఈ సోఫాలు ఈ యొక్క ఇంటికి ఎంత అందాన్ని కలిగిస్తున్నాయి, ఎటువైపు పెడితే మంచి విషయం కూడా ఇంటీరియర్ డిజైన్ చెప్పగలిగేది భగవద్గీతలో ఉంది. ప్రతి విషయం నువ్వు అడాప్ట్ చేసుకోగలిగితే ప్రతి విషయంలో సమాధానం నీకు భగవద్గీతలో ఉంది. మరి ఎందుకు దాన్ని పక్కన పెడుతున్నా నాకు అర్థం కాలే. అఫ్కోర్స్ ఇప్పుడు ఇదివరకు శవాల దగ్గర పెట్టేది, దాన్ని కేసేశారు కాబట్టి శవాల దగ్గర కానీ శవవాహనంలో కానీ పెట్టడానికి తీసేశారు. కాబట్టి అది శవాన్ని దగ్గర పెట్టే శవగీత కాదు, అది నీ జీవిత గీతను మార్చేది అది. కాబట్టి ఎవరైనా సరే భగవద్గీతను నిజంగా చెప్తున్నా, యు జస్ట్ రీడ్ ఇట్, అడాప్ట్ ఇట్, మీకు 100% సక్సెస్ బాగా ఉంటుంది. ప్రతి అధ్యాయంలో దాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తానికి ఇప్పటికి అర్థం కాలేదు. యూత్లో అది మీకు పాఠ్యపురాణాన్ని పెడితే అసలు యూత్లో ఇటువంటి మీ జెన్జీకి అందరికి కూడా ఒక మంచి ప్రయోజనం కలుగుతుంది, ఇప్పుడు ఒక మంచి మార్పు వస్తుంది. ఇది ట్రస్ట్ 100% చేయండి మీరు, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఎవరైనా సరే భగవద్గీత పారాయణం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు మీ ఇంట్లో ఉంటాయి. చచ్చిపోతున్నాడు లేచి కూర్చుంటాడమ్మా, ఇది గ్యారంటీ. అటువంటి బలమైనటువంటి దాంట్లో నియమాలు, నీతి, సంస్కారం దాంట్లో బాగా కనబడుతుంది మనకి. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.